మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. మా చిన్నప్పుడు మేడం ఏదైనా సక్సెస్ వచ్చింది, మేము 10th క్లాస్ పాస్ అయినా లేదా డిగ్రీ పాస్ అయినా ఉద్యోగం వచ్చిన టీ పార్టీ అని అడిగేవారండి. ఎరా టీ పార్టీ ఎప్పుడు ఇచ్చేవారు అని. ఓ టీ, ఓ స్వీట్, ఓ హాట్ అండి. ఇక అక్కడి నుంచి నెమ్మదిగా మళ్ళీ ఏంటి భోజనాలకు వెళ్ళారండి. ఎరా మరి అది డిన్నర్ ఎప్పుడు ఇస్తారా అనేవారు. నెమ్మదిగా వెజిటేరియన్, అక్కడి నుంచి నాన్ వెజిటేరియన్ రకరకాలు. అలా ఇప్పుడు రేవ్ పార్టీ అని ఇప్పుడు మొత్తం కన్నడ టీవీ అంతా కూడా ప్రచారం అండి. ఫుల్ ప్రచారం అన్నమాట. ఏమనంటే కొంతమంది సినిమా యాక్ట్రెస్లు కూడా ఉన్నారటండి, ప్రముఖ నటీమణులు. అంటే పేర్లు కూడా నేను చెప్తున్నాను, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు. హేమ గారు ఒకరు, అది యాంకర్ శ్యామల అండి, మన పిఠాపురం పవన్ కళ్యాణ్ దాంట్లో తిరిగారండి. ఎలక్షన్ క్యాంపెయిన్లో వంగ గీత గారి తరఫున కొద్దిగా ప్రచారం చేశారు. వాళ్ళ ఇద్దరు ఉన్నారని, ఇంకా చాలామంది ఉన్నారని చెప్పి ప్రచారం. అది నిజం ఎంతవరకు తెలీదు. దీన్ని ఎలా చూద్దాం అంటారు మేడం? దుర్గా ప్రసాద్ గారు, మీరు అన్నారు కదా ఇదివరకు రోజులు టీ పార్టీ అని. టీ పార్టీ రోజులు పోయినాయి. ఇప్పుడు టీ పార్టీ అయింది, ఆ తర్వాత నాన్ వెజిటేరియన్ పార్టీ అవుతుంది, నాన్ వెజిటేరియన్ తర్వాత మందు పార్టీ అవుతుంది, మందు పార్టీ తర్వాత ఇప్పుడు రేవ్ పార్టీ. ఇది మొదలైంది, ఈ దరిద్రం మొదలైంది. అసలు గెలిచారండి, ఒక మంచి సెలబ్రేషన్ చేసుకోవాలి. తన దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇంత డబ్బులన్నీ ఇచ్చేస్తే వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు కదా. వాళ్ళు ఎంతో కొంత సమయాన్ని వెచ్చించుంటారు ఈ ఎలక్షన్స్ అప్పుడు. ఫ్యామిలీ మెంబర్స్ వదిలేసి వాళ్ళంతా వచ్చి ఇక్కడంతా చాలా త్యాగాలు చేసి చాలా కష్టపడి క్యాంపెయిన్ చేసి తిరుగుంటారు కదా. వాళ్ళకి ఏదైనా కొంచెం డబ్బులు ఇచ్చేసో, లేకపోతే ఇప్పుడు కనీసం ఈ రేవ్ పార్టీకి వాటి కనీసం 1 లక్ష ఉంటుంది మనిషికి. 1 లక్ష అవుతుంది కదా, ఎక్కువే అవ్వచ్చు కూడా చెప్పలేము. అదేదో వాళ్ళకి కొంచెం డబ్బులు క్యాష్ కింద ఇస్తే వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు, మిస్ అయిన టైం వాళ్ళు పొందుకుంటారు. మళ్ళా వాళ్ళు పిలుచుకుని రేవ్ పార్టీలు పెట్టి అనాథరైజ్డ్ గా ఇలాంటివి చేసి సినిమా సెలబ్రిటీస్ ని పిలిచి వాళ్ళ పేర్లు బయటకు వచ్చేసి ఇప్పుడు వెళ్ళారా లేదా అనేది $1 మిలియన్ క్వశ్చన్. వాళ్ళేమో మేము వెళ్ళలేదు అంటున్నారు. ఇప్పుడు హేమ గారి విషయం తీసుకుంటే తనేమంటున్నారు, నేను అందులో లేను, నా పేరు అలా వచ్చింది అంటున్నారు. ఇప్పుడు వారు వెళ్ళారా లేదా అనేది ఆవిడొచ్చి పబ్లిక్ లో చెప్తున్నారు నేను వెళ్ళలేదు అని. వెళ్ళారా వెళ్ళలేదా అనేది సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ ఫుటేజెస్ ఉన్నాయి. రేపు సీసీ ఫుటేజెస్ లేదంటే పోలీసులు వచ్చి ఒక 2-3 పీకారు అనుకోండి అక్కడ ఉన్నోళ్ళని, చక్కగా పేర్లు సహా అన్ని బయటకు వస్తాయి. ఎవరెవరు వచ్చారు అనేది మొత్తం పోసగుచ్చినట్టు ఎవరు వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు కదా. చేసుకున్నప్పుడు ఏం చేస్తారు, అన్ని బయట పెడతారు. సో ఈ లోపల కన్నడ టీవీ అంతా ప్రచారం చేస్తుంది, పలానోళ్ళు వచ్చారు పలానోళ్ళు వచ్చారని. నటి శ్యామల గారు అంటున్నారండి. అవును, యాంకర్ శ్యామల గారు వచ్చారు. ఇదివరకు శ్యామల గారు యాంకరింగ్ చేస్తా ఉండేవారు. ఆవిడ ఈ మధ్య ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల కొంచెం లైమ్ లైట్ అయ్యారు తను. ఈ హేమ అంటే కొంచెం మీకు తెలుసో లేదో కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటి మనిషి. దాంతో కొంచెం ప్రజల్లో ఎట్లా అంటే ఆవిడంటే కొంచెం ఫైర్ బ్రాండ్ అని చెప్పి ఒక గుర్తింపు ఉంది. ప్రతిదానికి ముందుకు వస్తుందండి ఆవిడ, ప్రతిదానికి ముందుకు వస్తారని చెప్పి ఆవిడ కొంచెం ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా లైమ్ లైట్ లోకి తెస్తా ఉంటారు. సో అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది త్వరలోనే తెలుస్తుంది. ఈ లోపల తను వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ నేను వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటున్నారు. కాదను, ఉన్నాను అంటున్నారు. ఓకే, ఉండే వచ్చారనుకుంటే సీసీ ఫుటేజెస్ ఉన్నాయి కదా, ఆ సీసీ ఫుటేజ్ కూడా లేవు అనుకోండి. నేను ఇందాక చెప్పాను కదా, అక్కడ ఒకరిని కనుక ఎవరో ఉంటారు కదా, అక్కడ 10 మంది ఉంటారు కనీసం, అక్కడ పనిచేసే వాళ్ళకి 50 మంది అని ఉంటారు. వాళ్ళలో ఒక్కడిని కొట్టినా కూడా ఒక్కడిని మంచి ట్రీట్మెంట్ ఇస్తారు పోలీసు వాళ్ళు. అది ఇచ్చారనుకోండి, వాడు మొత్తం ఎవరెవరు వచ్చారని A to Z అన్ని చెప్తారు వాడు. అయినా అలాంటి పార్టీలో సీసీ ఫుటేజెస్ ఉంటాయి కదా సార్, ఉండకుండా ఎలా ఉంటాయి దుర్గా ప్రసాద్ గారు మీరు చెప్పండి. లేవనుకోండి, ధ్వంసం చేశారనుకోండి, చేసినా కూడా మనుషులు ఉన్నారు కదా, ఐ విట్నెస్లు ఉంటాయి కదా. తర్వాత వచ్చే దారిలో కూడా సీసీ ఫుటేజ్లు ఉంటాయండి, ఎవరో ఒకళ్ళు ఉంటాయి. అవి కూడా తీసేసి ఉంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళని మంచి సరైన ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళే బయట పెడతారు. అంటే డ్రగ్స్ కూడా ఉపయోగించారని అంటున్నారు మేడం. అది అంటే తప్పు సార్. అది చాలా డ్రగ్స్ కేసు ఇదివరకు బయటకు వచ్చినాయి కానీ అలా 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 అది డైల్యూట్ అయిపోయి అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది కానీ ఏది దేనికి కూడా సీరియస్ యాక్షన్ ఎక్కడా లేదండి. అందుకనే మళ్ళీ రేవ్ పార్టీలు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు కాకాని గోవర్ధన్ రెడ్డి అండి, ఇప్పుడు ఆయన ప్రముఖ మినిస్టర్ కూడా ఆయన. ఆ మినిస్టర్ ఉండి వాళ్ళు ఎలా చేయడం అనేసి ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చినట్టు అయింది కదా ప్రతిపక్ష వాళ్ళకి. అంతే కదా. అంటే ఒకవేళ నిజంగా వారు సంబంధించిన వ్యక్తులు వచ్చారా, వారు వచ్చారా, ఇంకెవరన్నా వచ్చారా వాళ్ళ కారు తీసుకుని అనేది అది కూడా తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఉందట. స్టిక్కర్ ఉంది అంటే ఆ కారు వారు కాకపోతే వాళ్ళ అనుచరులో ఎవరో వాడుకొని ఉండొచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు ఎవరైనా వాడుకొని ఉండొచ్చు. అలా జరిగి ఉంటుందేమో తెలియదు కదా మనకి. అది కూడా అన్ని బయటకు వస్తాయి సార్.
దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరు రాలేదు అన్ని బయటకు వస్తాయి. అన్ని వస్తాయి. వీళ్ళని అబద్ధాలు అప్పుడు ప్రచారం నేను లేను అన్నారు అనుకోండి హేమ గారు, లేనంటే వాళ్ళు పోలీస్ దర్యాప్తు తెలిసిపోతుంది మనకి. తెలిసిపోతుంది. అదే అంటున్నాను, పోలీసు వాళ్ళు వెళ్తారు, అది ఖచ్చితంగా నిగ్గుదేలుస్తారు, ఎవరినో ఒకరు పట్టుకుంటారు, శుభ్రంగా వాయిస్తారు, వాళ్ళు బయటపడి చెప్పేస్తారు. ఎంతకాలం దాస్తారు సార్? నిజాలు ఎప్పటికైనా, నిజాలు ఖచ్చితంగా ఎప్పటికైనా బయటకు వస్తాయి సార్, దాన్ని దాయలేము ఎప్పటికి కూడా. అవునండి. వెళ్ళకపోయి ఉంటే, వెళ్ళలేదు అంటే వెళ్ళకపోయి ఉండొచ్చు, వెళ్ళలేదా వెళ్ళారా అనేది పోలీసులు తెలిసిపోతున్నాను. ఆ ఫామ్ హౌస్ కూడా హైదరాబాద్ సంబంధించిన ఒక వ్యక్తి దట్టండి. అవును సార్, హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి అని తెలిసింది. ఎందుకంటే హైదరాబాద్ లో ఒక స్ట్రిక్ట్ అయిపోయిందండి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. అవును, డ్రగ్స్ విషయంలో కొంచెం స్ట్రిక్ట్ ఉన్నారు ఆయన, కొంచెం కొద్దిగా ఎక్కువ ఉందండి. అవును నేను విన్నాను, స్ట్రిక్ట్ గా ఉన్నారండి. ఇలాంటి రేవు పార్టీలు ఒప్పుకోరండి, ఒప్పుకోరు. ఈ రేవంత్ రెడ్డి ఉక్కుపాదంతో అణిచేస్తున్నారట, అణిచేస్తున్నారు. అందుకు భయపడి బెంగళూరులో పెట్టుకుని ఉంటారేమో అనేసి కొంతమంది అంటున్నారు. ఎక్కడ పెట్టుకున్నా కూడా సార్, వెళ్ళింది ఎవరు అనేది కావాలి. ఇక్కడ పార్టీ ఎవరు పెట్టారు అనేది, అక్కడ అది అరేంజ్ చేసిన వాళ్ళు ఎవరు, ఎవరెవరు వచ్చారు, అన్ని బయటకు వస్తాయి సార్, త్వరలో బయటకు వస్తాయి, తొందర ఏం లేదు. అయినా ఏంటి సార్ ఈ కల్చర్ ఏంటి, ఈ నాగరికత ఎక్కడ పోతుంది సమాజం? ఏంటి రేవు పార్టీలు ఏంటి అసలు? మన ఆ రోజుల్లో ఉన్నాయి అసలు ఈ రేవు పార్టీలు? కొత్త కొత్త అన్ని వింటున్నాం సార్. అసలు మీరు చెప్పినట్టు వాళ్ళకి ఒక 1 lakh ఇచ్చారు, మనిషికి ఒక 1 lakh ఇచ్చారుకోండి, ఆ కుటుంబ సభ్యులతో ఎంతో ఎంజాయ్, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దుర్గాప్రసాద్ గారు మీరు ఆలోచించండి. అదే మనం అలా ఎవరన్నా చేసాము, గెలిచాము అనుకోండి, మనం ఏం చేస్తాము? మన కష్టపడినందని పిలిచి తలా ఇంత డబ్బులు ఇస్తే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎంతో టైం వాళ్ళు మిస్ అయ్యి ఉంటారు కదా ఫ్యామిలీకి. ఆ టైం లేదంటే ఒక దగ్గరికి అక్కడ ట్రిప్ పంపించండి ఫ్యామిలీని, చక్కగా వెళ్ళొస్తారు. ట్రిప్స్ ఉన్నాయి, సింగపూర్ ఉంది, మలేషియా ఉంది, ఎక్కడికైనా పంపిస్తే వాళ్ళు హ్యాపీగా వెళ్తారు కదా. మనిషికి 30,000 అండి, వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి. ఇప్పుడు మీరు అన్న 1 lakh ఇచ్చారనుకోండి, 1 lakh ఇచ్చినా కూడా హ్యాపీగా వెళ్ళొస్తారు సార్. ఇంతమందికి మీకు డిస్కౌంట్ రేట్ లో వస్తాయి. ఈ పార్టీలు చేసుకొని గందరగోళాలు ఏంటి, ఆడపిల్లల పేర్లు బయటకు రావడం ఏంటి, వెళ్ళారని వాళ్ళు మేము వెళ్ళలేదని, ఏంటి సార్ ఇది? అసలు ఎటువైపోతుంది సమాజం? అసలు ఏమైపోతుంది? కల్చర్ ఏమైపోతుంది? నాగరికత ఏమైపోతుంది సార్? పాశ్చాత్య నాగరికతని తెచ్చుకొని దాన్ని అడాప్ట్ చేసుకొని ఆ లెవెల్లో పార్టీలు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? మన దేశంలో కూడా, మన దేశాన్ని కూడా ఇట్లా నాశనం అయిపోతుంది. అసలు చాలా బాధేస్తుంది అన్ని వింటుంటే. ఇవన్నీ చూస్తుంటే మీరు అన్నట్టు కొద్దిగా డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి కల్చర్, ఆ కల్చర్ చేసుకుంటున్నారు. ఆ కల్చర్ వాళ్ళ యొక్క బాడీ తత్వానికి, వాళ్ళ ఇదికి సరిపోతుంది సార్. అది మన వాళ్ళు అంత భరాయించేటువంటి బాడీ అంటే ఆ ఫిట్నెస్ లేదు వీళ్ళకి. ఎందుకండి మనకు అసలు ఆ పార్టీలు, అనాథరైజ్డ్ పార్టీలు, వాటి వల్ల హెల్త్ ఎంత ఇదవుతుంది చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఆ వెళ్ళిన వాళ్ళందరూ కూడా, ఆ చుట్టాలందరూ ఎంత పరుగు పోయినట్టు అవుతుంది కదా. అంతే కదా మరి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ షర్ట్లు ఇలా మొహాలు దాచుకుని, పోలీసులు వచ్చినప్పుడు పేర్లు కూడా బయటకు వచ్చేసినాయి కదా, పేర్లు బయటకు వచ్చాయి. అది ఎంత ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అసలు కెరీర్, వాళ్ళ యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ కెరీర్ ఏమైపోతుంది? రేపు పొద్దున పోలీసులు కేసు రిజిస్టర్ చేశారనుకోండి, ఆ కుర్రోళ్ళు గాని ఎవరన్నా అమ్మాయిలు గాని, ఎవరన్నా అమ్మాయిలు అనట్లేదు, కుర్రోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి రేపు? ఆ వయసులో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పార్టీలు చేసుకోవడం అవసరమా? ఒకవేళ వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళకి తెలుస్తుంది కదా. అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? మీ డాడీ లేకపోతే మీ సిస్టర్, మీ బ్రదర్ ఇలా దొరికారు పలానా చోట అంటే వాళ్ళకెంత ఇన్సల్ట్ ఉంటది? ఇవన్నీ ఆలోచించరా సార్ ఈ పార్టీలకు వెళ్ళే వాళ్ళు, పిలిచేవాళ్ళు? ఆ పార్టీ ఇచ్చే రాజకీయ నాయకుడు అన్నా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి కదా మరి. మరి ఏ ఉద్దేశంతో ఇచ్చారో తెలుసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనకు మాట్లాడుకునే అవసరం ఏముంటది సార్? తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలీదు, అది తప్పు అని తెలిసినా చేస్తున్నారు. అది తప్పు, ఇది చేయకూడదని తెలిసినా కూడా చేస్తారు. పబ్లిక్ అవుద్దని కూడా తెలుసు. అదొక రకమైన పబ్లిసిటీ అనుకుంటున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్ కాదు సార్. ఈ కన్నడ మొత్తం టీవీ రంగం అయితే మొత్తం మన తెలుగు వాళ్ళు ఏకిపడేస్తున్నారండి వాళ్ళు. మొత్తం నెల్లూరు ఎమ్మెల్యే గారిని, అలాగే ఈ సినిమా వచ్చింది కదా, అది వాళ్ళు దొరికింది, అవకాశం ఇచ్చాం వాళ్ళకి. అవును, వాళ్ళ స్టేట్ వాళ్ళు కాదు కదా, మనం ఇంకో స్టేట్ వాళ్ళు దొరికింది, కొంచెం దొరికింది అనుకోండి, శుభ్రంగా ఉతికి ఆరేస్తారు మన వాళ్ళని. ఆ రంగం మొత్తం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి చోటకి వెళ్ళి పార్టీలు చేసుకోవాల్సిన మన దగ్గరే లేదు, అందుకని అక్కడికి వెళ్తారా? ఇది కట్టడి చేయడానికి మన రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడుతున్నారు దానికోసం, ఉక్కుపాదం పెట్టిన్నారు దాని మీద. అలాంటప్పుడు మనం సహకరించాలి కదా. మళ్ళీ మనం వెళ్ళి ఇంకొక దగ్గరికి పోయి అక్కడ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మంది ఏమంటారంటే ఈ డ్రగ్స్ బాగా దొరుకుతున్నాయండి, అసలు ఎక్కడే ఏ రాష్ట్రంలో ఎక్కడ దొరికినా అవి ఆంధ్రప్రదేశ్ వచ్చినాయి పుకారా తెలీదు, మంచు తెలీదు, చెడు తెలీదు, మొత్తానికి
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసినాయి అంటుంటారండి. నడుస్తుంది సార్, లోపాయకారిగా నడుస్తుంది. మనకు తెలియదు ఎక్కడ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఎవరు ఎక్కడ దాన్ని వాడుతున్నారు, ఎలా అది అందరిలోకి వెళ్తుంది అనేది, అవునండి. పాకుతుంది అనేది మనకు తెలియదు. అవునండి. అన్ని త్వరలో బయటకు వస్తాయి సార్. అదే. ఇప్పుడు అన్న మొత్తం రేపు పోలీసు వాళ్ళు కనుక దాని మీద కనుక కాన్సన్ట్రేషన్ అటెన్షన్ పెట్టి నిజాయితీగా దాని మీద కనుక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. అప్పుడు ఎవరు చెప్పక్కర్లేదు సంజాయిషి, మేము రాలేదు మేము వచ్చామని చెప్పక్కర్లేదు, అన్ని బయటకు వస్తాయి. ఇదండి సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం.